నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకతీయ జూ పార్కులో పక్షుల ఎన్క్లోజర్, అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. కర్నూలులో కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఏఐకేఎంఎస్ ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రం. సాయికృష్ణ కేసుపై జగన్ డిమాండ్, సిబిఐ విచారణ జరపాలని పిలుపు. కృష్ణా జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం, త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్కి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి కొల్లూరు మల్లేశం, జిల్లా కోశాధికారి ఐ రాజాం, నాయకులు గుండు రాజయ్య, ఎల్ శంకర్, పోగుల శేఖర్, రాజమౌళి, రాజకుమ్రయ్య తదితర రైతు కూలీలు పాల్గొన్నారు. అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. నాణ్యమైన ఎరువులు విత్తనాలను వెంటనే సరఫరా చేయాలి. రైతులకు నాణ్యమైన ఎరువులను విత్తనాలను వెంటనే సరఫరా చేయాలి. అందరికీ తెలియజేసేది ఏంటంటే, పెద్దపల్లి జిల్లా గంట తరఫున ఈ పాలకుర్తి మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సీజన్ స్టార్ట్ కావడంతో నకిలీ విత్తనాలు, ఎరువులు సప్లై చేసే వాళ్ళందరినీ అరికట్టాలని, తర్వాత బ్యాంకు ద్వారా ఏదైతే రుణాలు ఇస్తామో అవి వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సీజన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అసలైన విత్తనాలన్నీ సప్లై చేయాలని కోరుతున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం ధనిక రైతులు చేయాలనేది తీర్మానం చేశారో దాని ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్క రైతును ధనిక రైతుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ కమిటీ తీర్మానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖశీల అయిపోయింది. రేపు మాకు ఆర్కిలకు ఇంతవరకు మాకు ఏదో కలెక్టర్ పెట్టాడు 20 తారీఖు నాడు ఆపు ద్వారా ఇది. కానీ ఇంతకుముందు మాకు పత్తి విత్తనాలు కానీ మిర్చి కానీ ప్రతి ఒక్క విత్తనాలు కూడా మార్చి నుంచే మాకు సప్లై అయ్యాయి. ఇంతవరకు సప్లై కాదు. అదేవిధంగా నకిలీలు పోకర్లుగా పుట్టుకొస్తున్నారు. రైతులందరూ పెద్దపల్లి అటు పోయి నకిలీ విత్తనాలు తెచ్చి రేపు పంట నష్టపోయి ఆత్మహత్యలు దారి చేసే అవకాశం ఉంది. ఈ యూరియా ధర విపరీతంగా పెంచింది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, పెంచిన యూరియా ఎరువులు విత్తనాలు నకిలీని అరికట్టి వెంటనే రైతులకు అతి త్వరలో, అంటే ఈ ఆరుద్ర రాకముందు ఫుల్ వర్షాలు పడి మళ్ళీ విత్తనాలు పెట్టడం కుదరదు. కాబట్టి తక్షణమే మాకు నాణ్యమైన విత్తనాలు మంజూరు చేయాలని మీ ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. గోకవరం వద్ద ప్రతిపాదించిన జెడ్ ఆకార బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి నేరుగా వంతెన నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు జుత్త నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జెడ్ ఆకార బ్రిడ్జ్ వల్ల భారీ వాహనాలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ను పునర్సమీక్షించాలని కోరారు. లేదంటే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్. మన నియోజకవర్గంలో గోకవరం మండలంలో బ్రిడ్జ్, పురాతనమైనటువంటి బ్రిడ్జిని తీసివేసి నూతనంగా బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఆ బ్రిడ్జిని డిజైన్ చేసినటువంటి వారు మరి ఎవరు సలహాల మీద చేశారో తెలియదు, లేదంటే వారు స్వయంగా చేశారో తెలియదు. కానీ ఆ డిజైన్ అనేది ఏమాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది ఆమోగ్యకరంగా లేదు. బ్రిడ్జు జడ్డాకారంలో ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతానికి అనేక మంది వెళ్తూ ఉంటారు. అయితే ఆ జడ్డాకారంలో ఉండడం వలన ఒకరినొకరు గుద్దుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆ బ్రిడ్జి పాతగా ఉన్నప్పుడే అది జడ్డాకారంలో ఉంది.
ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే డిజైన్లో, అంటే ఇటువైపుకి వెళ్తే ఈ ఉన్నతమైనటువంటి వాళ్ళు ఇవన్నీ పోతాయనే ఉద్దేశంతో ఇటు సైడు దళితులు ఎవరైతే ఉన్నారో లేదా చర్చిలు ఏవైతే ఉన్నారో ఇలాంటివన్నీ పోయినా పర్వాలేదు, ఇటువైపుకి వెళ్తే గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటువైపునే మనం చేయాలనే ఒక ఎవరికీ తెలియనటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచనతో మరి అక్కడ బ్రిడ్జిని డిజైన్ చేయడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను తెలియజేసేది ఏంటంటే ఎప్పటికైనా ఆ బ్రిడ్జి యొక్క నిర్మాణాలని స్ట్రైట్గా ఉండేలాగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా. ఎందుకంటే మీరు జడ్డాకారంలో పెట్టడం వలన అటు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చే మలుపులు తిరిగేటప్పుడు ఒకరినొకరు గుద్దుకునే పరిస్థితి ఉంది. మీరు ఇది ఎందుకు గమనించలేదు, ఎందుకు మీ ఆలోచనలోకి రాలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేదంటే ఎవరైనా నాయకులు మీకు ఇలాగే చేయాలని చెప్పారా, లేదంటే మీకు మీరే ఈ డిజైన్ ఎలా చేస్తే బాగుంటుందని మీకు మీరే అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఇటువంటి దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం కూడా అది యోగ్యంగా లేదు. కాబట్టి ఎప్పటికైనా మీరు దానిపై కూలంకషంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుసుకుని సర్వే చేసి ఎటేస్తే బాగుంటుందనే దాన్ని మీరు ఆచరణలో తీసుకోకుండా ఎవరో నాయకులు చెప్పారనో లేదంటే మీరు సొంతంగా మరి దేనికి లోబడి చేశారో మాకు తెలియదు. కానీ ఆ డిజైనింగ్ అనేది చాలా రాంగ్గా ఉంది. కాబట్టి ఎప్పటికైనా మీరు ఆ డిజైనింగ్ని మార్చి స్ట్రైట్గా వంతున వేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. హనుమకొండలోని కాకతీయ జువాలజికల్ పార్కులో 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పక్షుల ఎన్క్లోజర్ అంతర్గత సీసీ రోడ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. వన మహోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ ఏడాది 18 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. వన మహోత్సవం రోజు మనుషులందరినీ ఈ వేదిక అంటే అది నేరేడు పండు నేరేడు పండు కాదు ఇది బట్ ఇట్ విల్ గ్రో in the sprinkles even in rocky సాయి కృష్ణ ఆచూకీ కోసం అతని తల్లి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే నీ కొడుకు ఫోటోకి దండ వేసుకో అని సిఐ హేళన చెప్పాడంట.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణది ఒక ఉద్దంతమైతే రెండవది క్రాంతి కుమార్ బలన్మరణం. రాష్ట్రంలో గాడి తప్పిన పోలీస్ వ్యవస్థ పనితీరుకి ఈ రెండు ఘటనలని నిదర్శనం. ఈ రోజు విజయవాడ నడిబొడ్డున కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఒకరినొకరు ఏ రకంగా వెనకేసుకొని వస్తా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. మే మాసంలోనే ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది, రెండో ఘటన సూసైడ్. పలాని సిఐ పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్ లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితి లేకపోతే ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా, నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. మణిద్వీప వర్ణన పారాయణం ముగింపు సందర్భంగా నిర్వహించిన మంగళగౌరి దేవి సామూహిక కుంకుమార్చన అభిషేక పూజల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి ప్రజలంతా సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలను అభినందించిన ఆయన ఆర్యవైశ్య సమాజం ఆధ్యాత్మికత సామాజిక సేవల్లో ముందుండడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సన్మానించారు. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి గారు నిరంజన్ గారి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన అందరికీ చేరాలని అమ్మవారి జీవనాన్ని కూడా మనందరి ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా పుష్కలంగా ఉండాలని ఇప్పటికే మన ప్రాంతంలో సుభిక్షమైనటువంటి పంటలు పండు కొత్తగా వ్యాపారాలు బాగా జరుగుతూ ప్రజలందరూ కూడా తమ చేతనైనటువంటి వృత్తులు. శ్రీకాకుళం జిల్లా హిరమ మండలంలో తీవ్రమైన తాగునీటి సమస్యలపై మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. వంశధార నది హిరమండలం జలాశయం సమీపంలో ఉన్నప్పటికీ స్థానిక గ్రామాలకు తాగునీరు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. స్థానిక గ్రామాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సులో రేగుపాలెం జంక్షన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బస్సు నుంచి బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈరోజు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బుజురు సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడుతో పాటు మరికొందరు రక్తదానాన్ని అందించారు. ఓకే ఇద్దరు देखो సార్. ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా ఆయనకున్నటువంటి సేవా భావాన్ని ఈ యొక్క మన జిల్లా కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మనం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు భారత్ జోడో యాత్ర కావచ్చు, లేకపోతే మేము చేసినటువంటి ట్రైనింగ్లో కానీ ఆయనతో వివిధ సందర్భాల్లో మాట్లాడిన తర్వాత ఎన్నో విధాలుగా మేమందరం కూడా మాకెంతో స్ఫూర్తి. ఆయన ప్రస్తుతానికి ఆయన దేశంలోనే అంటే ఒక కుటుంబం అన్ని త్యాగం చేస్తూ అంటే ఏది కూడా ఆశించకోకుండా ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు మాత్రం. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం కావచ్చు, లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అంటే ఎవరు కూడా అంత చూసిండరు. అంటే ఒక ప్రధాని మనవడుగా, ఒక ప్రధాని కొడుకుగా, అదే ఇద్దరు ప్రధానులు ఆయన కళ్ళెదురుగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళని చూస్తూ అంటే ఒక సంతోషం కావచ్చు, ఒక బాధ కావచ్చు, అత్యుత్తంగా ఆయన చూశాడు. అదే వ్యక్తి మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు మరి అదే తర్వాత. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు కాబోయే భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసులో భారీగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు డిసిసి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడము చాలా హర్షించదగ్గ విషయం. అయితే యువతకు ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్డు మీద వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని ఇంకొక పార్టీ అని జనాలు యువత ముందుకు వచ్చి ఈ బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏవైతే నినాదాలు చేస్తున్నారో, ఏవైతే ఉద్యమాలు చేస్తున్నారో దానికి సపోర్టుగా మన కోటాలో రాహుల్ గాంధీ గారు పెట్టిన ఒక మీటింగ్కి భారీ ఎత్తున యువత ముందుకు వచ్చి రాహుల్ గాంధీ గారికి సపోర్టుగా మాట్లాడడం చాలా హర్షించదగ్గ విషయము. ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కర్నూలులో కూడా త్వరలో 1000 మంది యువకులతో 1000 మంది స్టూడెంట్స్తో ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము. దానికి హైదరాబాద్ నుంచి కూడా పెద్దల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఈరోజు యువత ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఉద్యోగ అవకాశాలు లేవు? ఎప్పుడైతే ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను, చేంజ్ చూపిస్తాను ఇండియాలో, రాబోయే రోజుల్లో మీకు చాలా
డిఫరెన్సెస్ కనపడతాయి. కాంగ్రెస్ హటావో దేశ్కు బచావో బీజేపీకి జితావో అని ఏదైతే నినాదాన్ని తీసుకొచ్చి ఆ రోజు లేనిపోని అమలు కాని హామీలు ఇచ్చి అందలమెక్కి ఈరోజు ప్రధానమంత్రి గారు కూర్చున్నారో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన అంబానీ అదాన్ని మాత్రమే మోసుకుంటూ వాళ్ళ రెండు భుజాల మీద మోసుకుంటూ తిరుగుతున్నారు. అది తప్పు అనే విషయాన్ని తీసుకెళ్తే కేసులు పెట్టడము, ఇబ్బంది పెట్టడము, వేరే పార్టీ వాళ్ళని తొక్కాలని చూడడం కూడా చాలా అన్యాయము. ఈ దేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇంతకుముందు 12 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రజలు స్వేచ్ఛగా జీవించారో ఈ భారతదేశంలో, ఆ స్వేచ్ఛ ఈరోజు లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ప్రజలు స్వతంత్రంగా మాట్లాడే హక్కును కూడా కోల్పోతున్నారు. రాను రాను ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం, వేధించడం చేస్తున్నారు. వ్యాపార సంస్థల మీద దాడులు చేస్తున్నారు. లేనిపోని కేసులన్నీ, అక్రమ కేసులన్నీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఎవరికి కూడా గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఇది గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైనా గవర్నమెంట్లు మారొచ్చు. మారినప్పుడల్లా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తున్నామని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బీజేపీ వారిని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అయితే రాహుల్ గాంధీ లాంటి సామాన్యులు, రాహుల్ గాంధీ లాంటి సింపుల్ జీవితం గడిపేవారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే, యువత అయితేనేమి, రైతులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, ఈ దేశ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకొని సంతోషంగా ఈ దేశంలో జీవిస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరి గుర్తు చేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, 12 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ముస్లిం మైనార్టీలు కానీ, దళిత మైనార్టీలు కానీ ఈ దేశంలో నిలబడగలుగుతున్నారా? ఎస్ఐఆర్ పేరు మీద ఎన్ని ఓట్లు చోరీ చేస్తున్నారు? వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు ఓన్లీ ముస్లిం ఓట్లు, దళితుల ఓట్లు మాత్రమే చోరీ చేశారా? ఇది గమనించట్లేదా? తమిళనాడులో 70 లక్షల ఓట్లు ఎవరు చోరీ చేశారు? ఓన్లీ ముస్లిమ్స్వి, దళితులను మాత్రమే చోరీ చేశారు. వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లనే డిఎంకే ఓడిపోయింది. వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లనే మమతా బెనర్జీ ఓడిపోయింది. సో ఇలా ఈసీ ముందే పసిగట్టి ఎక్కడైతే బీజేపీ గెలవదనుకుంటుందో ఎస్ఐఆర్ పేరు మీద ఈసీనే గెలిపిస్తుంది వీళ్ళందరినీ. ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈసీ స్వతంత్ర సంస్థ. ఇలా ఒక పార్టీకి కొమ్ము కాయడం కూడా మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనించి త్వరలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతనే ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిలాని భాష, కర్నూలు కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్లో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో డీఎస్పీ భక్తవచలం ఆధ్వర్యంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ప్రమాణాన్ని వేయించారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తామని, రెండవసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. రెండోసారి కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చేస్తే మాత్రం కఠినంగా వాళ్ళకి కేసులు పెట్టి లోపలికి పంపించడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు గంజాయి తీసుకోమని చెప్పేసి మనమంతా ఒక్కసారి ప్రమాణం చేద్దాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. దేశానికైనా శక్తి స్వరూపం సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. సాయి కృష్ణ కేసుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు. కేసుపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయ పోరాటం అందిస్తామని, సంబంధిత అధికారులపై సమగ్ర దర్యాప్తు జరగాలని వైఎస్ఆర్సీపీ తరపున కోరారు. ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటంలో ఈ తల్లికి, ఆ చనిపోయిన ఇంకొక పిల్లాడి కుటుంబానికి న్యాయ పోరాటంలో వాళ్ళకు సంపూర్ణంగా తోడుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. వర్షాకాలం మొదలైన చాలా చోట్ల వరనుడి జాడ కనిపించట్లేదు. దీంతో వానదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలు సాంప్రదాయ పద్ధతుల వైపు మళ్లుతున్నారు. ఏపీలోని కోనసీమ వాడపాలెంలో కప్పల జంటను పసుపు కుంకుమలతో ముస్తాబు చేసి శాస్త్రోత్సకంగా పెళ్లి జరిపించి డప్పుల నడుమ ఊరేగించారు. ఊరంతా కలిసి చేసిన ఈ వినూత్న పెళ్లి ఊరేగింపు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు వింటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని అందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.